ఇక్కడ మనం చూసుకుంటే ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వరకు వరంగల్, కరీంనగర్ ఇలా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క అంశంపై మనతో పాటు పూర్తి సమాచారం అందించడం మా ప్రతినిధి అందరూ సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ మనం హైదరాబాద్ వెళ్దాం. హైదరాబాద్ ప్రతినిధి రాజు మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే కేంద్ర మంత్రులు కేటీఆర్ అలాగే సబితేందర్ రెడ్డి ఎక్కడైతే కొంగరకలాన్లో పాక్స్కాన్ కంపెనీకి భూమి పూజ చేసినటువంటి పరిస్థితి. ఇక ఈ నేపథ్యంలోనే కేటీఆర్ పూర్తి స్థాయిలో తెలంగాణ వచ్చిన తర్వాత మనం దాదాపుగా 9 ఏళ్లకు తెలంగాణలో అతిపెద్ద ప్రాజెక్టు, అతిపెద్ద కంపెనీ నెలకొల్పిపోతున్నామంటూ కూడా పాక్స్కాన్ గురించి చెప్పినట్టు పరిస్థితుంది. పాక్స్కాన్కి పూర్తిగా సహకరిస్తాం, ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారాలైనా అందిస్తామని చెప్పారు. అలాగే అతిపెద్ద పెట్టుబడిగా చెప్తూనే ధన్యవాదాలు కూడా చెప్పినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తానికి చూసుకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 23 లక్షల ఉద్యోగాలు సృష్టించామంటూ మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా చెప్పినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి రాజు చెప్పండి. రాజశేఖర్ అయితే అతనిలో ఒక అతిపెద్ద ఒక కంపెనీ ఉందో దాని చేయడం జరిగింది. అతడు కేటీఆర్ సబితా రెడ్డితో కంపెనీ ప్రపంచంలో అత్యంత భారీ ప్రాజెక్టు అయితే దాన్ని స్థాపన చేయడం జరిగింది. అయితే తయారీ ఐఫోన్లు కూడా ఈ పాక్స్కాన్ కంపెనీ ఉందని తెలుస్తా ఉంది. అయితే ఈ కంపెనీ ఉందో ఈ కంపెనీ ఇంకొక అయితే యాపిల్ కంపెనీ నుంచి కూడా రావడం జరిగింది. ఏదైతే ఇయర్ కానీ వైర్లెస్ కానీ కూడా తయారు చేయాలి కంపెనీ అని కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు కేటీఆర్ దీనికి శంకుస్థాపన జరిగింది. దాదాపు 1600 కోట్లతో కూడి అయితే ఉందో దాని కేంద్రానికి అంతబడితో దాన్ని ఏర్పాటు చేస్తా. ప్రభుత్వం అయితే 106 ఎకరాల భూమిని కేటాయించింది. కేటీఆర్ ఈ సందర్భంగా ఒక ఆసక్తికరమైన పక్షాలను విమర్శించడం జరిగింది. ఆయన ఒకటే అంటూ బదాన్ని సంవత్సరానికి 2 కోట్ల ఇస్తాము అని ఏదైతే బీజేపీ ప్రామిస్ చేసిందో, అయితే 9 సంవత్సరాల్లో ఎన్ని కోట్ల ఉద్యోగాలు ఇచ్చారంటే దాదాపు 18 కోట్ల ఈ రోజు కాంగ్రెస్ రోడ్లపై నిరుద్యోగ మార్పు చేస్తున్నాయని కూడా ఆయన విమర్శించడం జరిగింది. ఫ్యాక్స్ కంపెనీతో